డబ్బులు ఇస్తామని కానీ, లేదా బాప్టిజం తీసుకుంటే అంగీకరిస్తే మీకు పలానా ఒక ఆశ అంటే ఒక వీరత ఇస్తామని కానీ ఎవరైనా మాలో ఎవరైనా అన్నారమ్మా? కుటుంబంలో కానీ మేము కానీ ఎవరైనా అన్నారా? అనలేదు. బాప్టిజం మీకు ఎవరు బలవంతంగా తీయడానికి ఇష్టపడలేదు. మీరు ఇష్టపూర్వకంగా తిరుగురు రాని అని సరస్వతి ఇష్టపూర్వకంగా తల్లి ఓకే సంతోషం అమ్మ ఇష్టపూర్వకంగా తీసుకుంటారు. బాప్టిజం మీరు ఎందుకు తీసుకుంటున్నారు? కానీ మీరు బాప్టిజం ఎందుకు తీసుకుంటున్నారు? ఖచ్చితంగా ఇది అడగాలి. ఎందుకంటే మీరు ఎందుకు తీసుకుంటున్నారో ఎందుకు వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాని అమ్మ ఏంటంటే మారు మనసుకి పొందుకోవడానికంటే మారు మనసు అంటే పాత జీవితం అంటే మనం ఎలాగైనా జీవించుంటాం, దేవుని నమ్ముకో, ప్రార్థనకు వెళ్ళకో, ప్రార్థన చేయడం, బైబిల్ చదువుకో, లేదా మన ఆలోచన ద్వారా మన మాట ద్వారా కానీ మన చూపు ద్వారా కానీ మన నడక ద్వారా కానీ దేవుణ్ణి ఏమైనా బాధ పెట్టుంటే లేదంటే మన దేవుని దృష్టికి అన్యాయంగా ఉంటే మనము అవన్నీ విడిచిపెట్టి మార్పు అంటే మన పసిపిల్లలు ఎలా ఉంటారు, పుట్టినప్పుడు తల్లి గర్భంలో వస్తున్న పసిపిల్లలు ఉంటారు. ఆ విధంగా మీరు జీవించడానికి పరిశుద్ధమైన జీవితానికి తన రక్తంతో పాత జీవితాన్ని కడుగుతున్నాడు. మారు మనసు కోసం తీసుకుంటున్నాడు. మరి మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? తీసుకున్నందుకు ఏమైనా డౌట్లు ఉన్నాయంటే మీరు బలవంతంగా కాదు, మీరు ఇష్టపూర్వకంగా ఎందుకు తీసుకుంటున్నారంటే మారు మనసు నిమిత్తం. తర్వాత మాట మన మధ్య ఉన్న సతీష్ గారు